అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో చెప్పాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా సరే మచ్చ లేకపోతే ఆ మనిషిని వెతుక్కుంటూ ఎలాంటి పదవులు వస్తాయి, ఎలాంటి గౌరవం వస్తుంది అనే విషయాన్ని ఈ ఒక్క విషయంతో మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ విషయమేనండి. ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారు తను విజయనగరం సంబంధించినటువంటి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కూడా. మరి ఆయనకి గోవా గవర్నర్గా కేంద్ర ప్రభుత్వము నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే 2 రాష్ట్రాలకి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి కొత్త గవర్నర్ల ఎంపికలో ఒక గవర్నర్, అది గోవా రాష్ట్రానికి సంబంధించి ఒక గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారిని నియమిస్తున్నట్టుగా కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ విషయంలో మనం చూస్తే అశోక్ గజపతిరాజు గారు మరి ఈ ప్రజెంట్ రాజకీయాల్లో ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి అవినీతి లేని ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే అతనికి ఎలాంటి పదవైనా సరే అడగకుండా కూడా వస్తుంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే మన నీతి నిజాయితీలు మనం అందరాన్ని ఎక్కిస్తాయి, మనకు అనేక అవకాశాలు కల్పిస్తాయని చెప్పడానికే ఇది ఒక ఉదాహరణ అండి. అశోక్ గజపతిరాజు గారు విజయనగరం నుంచి కనీసం 4 సార్లు 5 సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర క్యాబినెట్లోనేమో అనేక పదవులు నిర్వహించారు. తర్వాత ఒక ఎంపీగా ఒకసారి పోటీ చేసి గెలిచారు. తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా కూడా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి కొంచెం తప్పుకున్నారు. తన స్థానంలో తన కుమార్తె అయినటువంటి అదితి గజపతిరాజు గారిని మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ 2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అశోక్ గజపతిరాజు గారికి ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ వచ్చి మీకు ఈ పదవి ఇవ్వబోతున్నారని చెప్పడానికి కూడా ఫోన్ చేస్తే తను ఆ టైంలో ఫోన్ వేరే నెంబర్ నుంచి వస్తే ఆయన తీయకపోవడం వల్ల మన ప్రజెంట్ ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారి ద్వారా తను రీచ్ అయ్యి మీకు ఇలాగా గోవా గవర్నర్గా పదవి ఇవ్వబోతున్నామని చెప్తే ఆయన మళ్ళీ అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధినేతకు మాట చెప్పి నేను నిర్ణయం ప్రకటిస్తాను అని ఒక 5 నిమిషాలు టైం అడిగాడు. చూడండి ఆయన నిజాయితీ, పార్టీ పట్ల ఉన్న అంకిత భావం, ఒక లీడర్షిప్కి మనము ఏ విధంగా లీడర్షిప్ని గౌరవించాలి అనే విషయాన్ని ఈయన చూసి మనం నేర్చుకోవాలి. అంటే ఈయన ప్రధానమంత్రి గారు లేకపోతే కేంద్ర మంత్రి అమిత్ షా గారు మీకు గవర్నర్ పదవి ఇస్తున్నామంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి తప్పకుండా నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలని చెప్తారు. కానీ ఈయన నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను మరలా చెప్తాను అనడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు గారితో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడి ఆయన యొక్క అభిప్రాయము అని తెలుసుకొని చెప్దామని ఆయన ఉద్దేశం. అంటే ఇలా నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఏం చేయమంటారని ఒక మినిమం కర్టసీ కోసము 5 నిమిషాలు టైం తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి మరలా తన ఆమోదాన్ని తెలియజేశారు. అది ఒక నిజాయితీ. అంటే ఆ నిజాయితీ గల నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అవండి. మరి ఈ విషయంలోనే ఆయన అశోక్ గజపతిరాజు గారు కూడా ఇవాళ కొంత మాట్లాడుతూ కూడా అసలు నేను ఇలాంటి గవర్నర్ పదవి నేను అసలు ఊహించలేదు, కాకపోతే నేనేది పదవుల కోసం అంతగా పరితపించను, వచ్చిన అవకాశాన్ని బాధ్యతగా పనిచేయడమే నా సిద్ధాంతం. మరి ఈ పదవి రావడానికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే నాకు ఈ పదవి వచ్చింది. కాబట్టి ఈ పదవిని నేను చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తాను. అలాగే గోవాకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో నేను అక్కడ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గోవా గవర్నర్గా నియమితులైనటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారికి శుభాకాంక్షలు కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అది అశోక్ గజపతిరాజు గారికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తికి ఒక గవర్నర్గా పదవి రావడం చాలా సంతోషమని, ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.